సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఒకవైపున టీచర్ పోస్టులు ఆల్రెడీ ఇచ్చేసి 16,000 మందికి వాళ్ళు ఉద్యోగం చేసుకున్న సంవత్సరం అవుతున్నా సరే మళ్ళీ స్కూళ్ళు అయిపోయి స్కూళ్ళు మొదలయ్యే సందర్భంలోనే ఆ టీచర్ పోస్టుల మీద డిఎస్సి ఎగ్జామ్స్ మీద అకస్మాత్తుగా వివాదం లేపారు. ఎలా చూడాలంటారు అసలు? ఏమయ్యా మొన్న ఏదో పోస్ట్కి అనౌన్స్ చేస్తే యూనివర్సిటీలో 120 మంది అప్లై చేశారు ఒక పోస్ట్కి. ఒకడికి ఇస్తారు. 119 మంది వ్యతిరేకమేగా. వాళ్ళని రెచ్చగొట్టడం ఈజీగా. వాళ్ళ పందా ఏమిటంటే జనాన్ని రెచ్చగొట్టి పవర్లోకి ఎట్ట రావాలి అనేటువంటి పందాలో నడుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మేము భయపడం, మేమేమైనా ఎదుర్కొంటాము, భయపడడం వాడిని చూస్తే ఎవరికైనా భయమే. వాడికి ప్రాణ భయం లేదు, తెగించాడు. ఇక్కడ వాడు కత్తి తీసుకొచ్చాడు అనుకో, మనందరం పరుగెత్తాం. అరే పబ్లిక్గా బజార్లో నరుగుతూ ఉంటే, పబ్లిక్గా రోడ్డు మీద నడుగుతూ ఉంటే జనమంతా చూస్తే వీడియోలు చూస్తున్నారు తప్ప ఏంద్రా అనేటువంటి వ్యవస్థ లేదు. అందుకని తప్పుడు వ్యవస్థే నడుస్తూ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వాళ్ళు ధైర్యంగా ఉండేవాడినే, ధైర్యస్తుడినే, రౌడీనే జనం ఈ మధ్య అబ్బా వాడు గొప్పోడరా అంటారు, అసమర్థుడిని పిరికోడరా అంటారు. అంటే వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? ధైర్యస్తుని సపోర్ట్ చేసినట్టే కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి భయం లేదు. ఎందుకు భయం లేదంటే ఈ ప్రభుత్వం వాళ్ళని ఏమి చెయ్యలేదు అని చెప్తున్నాడు కదా జగన్. అమర్నాథ్ పిలిచి ఏం చేయలేరులే, వాళ్ళు ఏం చేయలేరులే అని జగనే చెబుతున్నాడు. ఏం చేయలేరు, ఏం చేసినా ఇంకోటి చేశారు. ఎన్ని రోజులు పెడతారు జైల్లో? 20 రోజులు, 30 రోజులు. మన చంద్రబాబు లాగా 50 రోజులు అయినా బయటకు వస్తారు కదా. ఏం చేస్తారు వీళ్ళని? తెగబడ్డ వాళ్ళని. అందుకని వాళ్ళు ఆ పందా నేర్చుకున్నారు. వాళ్ళు ఎట్లా రావాలా పవర్లోకి, చిన్న విషయాన్ని కూడా మ్యాగ్నిఫై చేసి గందరగోళం చేసి వ్యవస్థని ఎట్లా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, వీళ్ళు ఎట్లా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం వీళ్ళది. వీళ్ళ గోల వాళ్ళది. వీళ్ళు ఏమంటారు మేము డెవలప్ అంటున్నారు. ప్రజల్లో ఏముందంటే ఒకడు చెంప మీద కొట్టిన తర్వాత చేతగానుడు ఏమంటాడు? ఒరే పోరా దేవుడు చూస్తాడులే అంటాడు. సముద్రం ఏం చేస్తాడు? మళ్ళీ తంతాడు. ఎవరు కొట్టేస్తారు జనం? సముద్రికి కొట్టేస్తారు. తన్నోటికి అమ్మ గొప్పోడరా అంటారు. రిటర్న్ స్లాబ్ ఇచ్చినాడు గొప్పోడు అంటారు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, ఇన్ని అరాచకాలు చేస్తున్నారు. ఏం చేసినా కూడా ప్రజల్లో కూడా ఏముందంటే ఏమిటి ఎందుకు మనకి అసంతృప్తి జనంలో. ఏంటి వీళ్ళంత విచ్చలవిడిగా చేస్తున్నా కూడా ఏమి చేయరా. చంద్రబాబుని తీసుకెళ్ళి జైలు తీస్తే దిక్కుముక్కు లేదు. ఏమి కేసు లేకుండా జైలు వేస్తే ఇన్ని అరాచకాలు చేస్తారు, ఇట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని అని వీళ్ళు కేడర్ ఏమో ఇట్లా గొడవ చేస్తూ ఉంది. వాళ్ళేమో మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటే మనం అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ అయ్యా, అమ్మ ఒడి ఎవరికి ఇవ్వాలయ్యా? ప్రభుత్వ స్కూల్లో చదివి వాళ్ళకి ఇవ్వాల. ఏమయ్యా ఎందుకు నారాయణకి, చైతన్య వాళ్ళకి అవసరమా? ఎందుకు ఇచ్చావు చెప్పు? అవసరమా? డబ్బులు కట్టి అక్కడ ₹1,00,000 పెట్టి అడ్మిట్ చేసాడు నారాయణ చైతన్యలో. నీ అమ్మ ఒడి అవసరమా? జిల్లా పరిషత్ స్కూల్లో చదివి పిల్లకి ఇవ్వు. ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? ఏమి లేనివాడు కూడా నాకు ₹1,00,000 కట్టి అక్కడ కడుతున్నాడు. ఎందుకు? అమ్మ ఒడి వస్తుంది కదా. అందుకని జిల్లా పరిషత్ వీళ్ళంతా మాస్టర్లంతా పోయి బాబు జిల్లా పరిషత్ చేరండి, బాబు జిల్లా పరిషత్. ఎవడు చేస్తాడు? ఎందుకు చేస్తాడు నీకు? అట్లా కాకుండా జిల్లా పరిషత్కి మనం మొత్తం పూర్తి అవుతాయి. ఇప్పుడు అదే టీచర్స్ మీద కదా సార్ ఏంటంటే కమ్మ వాళ్ళకే ఇచ్చారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ చేత చెప్పి ఇచ్చారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అరే వాళ్ళకి చెప్పాను కదా ఇంతకుముందే డిఎస్పీలు అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు చెప్పారు మొత్తం. ఇప్పుడు చెప్తేది నువ్వు ఒకటి అనంగానే జనం నమ్ముతారయ్యా. నీకు ప్రభుత్వం నీ చేతిలో ఉంది. కమ్మారనగానే ప్రతి వాడు నమ్ముతాడు. ఎందుకంటే ఏమో కమ్మారు చేసుకోక ఎవరు చేసుకుంటారు? అంటే ఒక పక్కన అధికారులు అంత వివరంగా చెబుతున్నా కూడా దాని మీద వీళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఉంటాం, దాని మీద వీళ్ళు ఇంకా యుద్ధం చేస్తాం, మేము రోడ్ల మీదకి వస్తాం అని మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఏం చేయాలా? చేత అయితే ఆడ ఐఏఎస్ తీసుకొచ్చి ఏరా ప్రూవ్ చెయ్యి, పిలవాలా, పట్టు రావాలా. ఇంత నువ్వు ఇవన్నీ చట్టం ఉంది కదా నీకు. అంత అధికారంలో ఉన్నవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. వీళ్ళంతా ఇస్తున్నారు, స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎన్ని, వీళ్ళకి ఎన్ని, గుడ్డు గూసు ఇస్తున్నారు. ఎన్ని ఎవడు చూస్తాడయా? పేపర్లు ఎవడు చూస్తాడు? వాళ్ళు అన్నదే
ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, వాడిని తీసుకొచ్చి చేస్తే అది జనంలో పబ్లిసిటీ అయ్యిద్ది. ఐఏఎస్ వాడిని తీసుకొచ్చి కోర్టుకు లాగారనుకో, అది పబ్లిసిటీ అయ్యిద్ది, జనానికి తెలుస్తుంది. అవి ఏం చేయకుండా మేము ఇది చేసాము అని చెప్పుకుంటూ కూర్చుంటే ఎవడు చూస్తాడు, ఎవడింటాడు, ఎవడికేం పట్టింది? అందుకని ప్రభుత్వం అనేటువంటిది ఇమ్మీడియట్గా రియాక్షన్ చెప్తేనే. ఉత్తరప్రదేశ్లో యూపీ టైప్ కావాలంటారు. యూపీ టైప్ వస్తే, అట్లానే హైదరాబాద్లో అందే ఏది హైడ్రా ఇవి వస్తే తప్ప ప్రభుత్వానికి మంచి పేరు రాదు. నేను చాలా గొప్పవాడిని, సిద్ధార్థుడిని, తప్పు చేయను, తప్పు చేసిన వాళ్ళని నేను వదిలేస్తాను, నేను మహాత్ముడిని, నీ నీతి వాచల్ని అక్కడ పోయి తీసుకొచ్చాను, సింగపూర్ పోయి తీసుకొచ్చాను. అది ఎవడికి కావాలయ్యా? నీ సింగపూర్లు కామన్ మ్యాన్కి, ఊళ్ళో పల్లెటూరు వాళ్ళకి నీ ఫ్యాక్టరీలు, నీ ఇండస్ట్రీలు ఎవడికి కావాలా? వాళ్ళకి కావాల్సిందంటే రిటార్ట్ కావాలి. ప్రతి వాడు పల్లెల్లో పోతే ఏమన్నారు, ఏం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారు, చెలరేగుతున్నారు. పవర్ ఉండి, ఇంత పవర్ ఉండి, ఇంత ప్రజా బలం ఉండి, పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ ఉండి ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు అంటారు కదా, మన ప్రోగ్రామ్ కూడా చేశారు కదా, వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ. చేస్తారు. ఆ వెన్నుపోటు అనేటువంటిది అది ఇప్పుడు మర్చిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి, అర్థం కదా, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే జనాన్ని ఎట్లా రెచ్చగొట్టాలా, ఎట్లా ఎమోషన్స్, వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా రెచ్చగొట్టాలని వాళ్ళ పందా, వాళ్ళ మన తప్పట్ల. ఎందుకంటే ఏడు అపోజిషన్ ఉన్నా కూడా ఈ వయా మీడియా ఉన్నారే 10% అటో ఇటో, మన 40% వచ్చింది కదా, ఈ 10% ఇటు మొగ్గితే అటు గెలుస్తారు. వాళ్ళ అట్రాక్షన్ ఏంటంటే ఆ 10%ని అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. పల్లెల్లో కూడా ఏం చేయలేరురా, అదిరా ఇదిరా అన్నారనుకో, మీరు నమ్ముతారు. మరి కొడాల నాని గారు కూడా అంటున్నారు కదా, మా జగన్మోహన్ రెడ్డికి చేతికి పరశురాముడి గొడ్డలు రాబోతుంది, దాంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకట వేలతో పెగిలించి వేస్తాడు అంటున్నారు కదా, తెగ నరికి పాతేస్తారు అసలుగా అంటున్నాడు కదా. పోలింగ్ పోతుందయ్యా, ఒక గొడ్డలు వేసుకుని వస్తాడు, జనం తరారి పదాలు లేదా. అలా ఎట్లా బై హుక్ ఆర్ క్రూక్ దే వాంటెడ్ టు కమ్ పవర్. వాళ్ళు తెగబడ్డారయ్యా, ఎట్లయినా పవర్ రావాలా, పవర్ రాకపోతే బతకలేరు. ప్రజలు ఎట్టుందంటే పవర్ లేకపోతే బతకలేరు. క్యాడర్ కూడా ఉండదు. ఎక్కువ కాలం పవర్ లేకపోతే క్యాడర్ కూడా ఉండదు. ఎందుకంటే ఎన్ని రోజులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి, పార్టీ ఖర్చు పెట్టి ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు నాయకులు కూడా. మళ్ళీ పవర్ ఉంటే మామూలుగా సంపాదించుకోవచ్చు, క్యాడర్కి డెవలప్ చేసుకునే విధానం అది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా నిజాయితీగా ఆ ఎన్టీ రామారావు హయాంలో ఉన్నటువంటి క్యాడర్ లేదు. ఇప్పుడు క్యాడర్ కూడా నాకేంటి వ్యవస్థ అట్లా పోయింది. ఎందుకంటే తిరగాలంటే తిరగాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వ్యవస్థలోనే ఈ రాడికల్ చేంజ్ వచ్చేసింది. ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవడు పందా వాడిది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కనుక వాళ్ళు అంటుంది, ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పక్కన పరిపాలన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్ ఎవడు నరేష్ చేశాడు ఈ రెడ్ బుక్? ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణయ్యా, ఆ పెద్దిరెడ్డి హయాంలో వాళ్ళు 4 సైకిల్ వేసుకుపోతా ఉంటే, సైకిల్ వేసుకుని 4 పోతుంటే నా కొడకల్లారాన్ని గుడ్డలు ఇప్పదీసి, వాళ్ళ చొక్కాలు ఇప్పదీసి, జెండాలు కట్టించేసి, మూట కట్టించి అన్నీ చేశారు కదా. నీకు గుర్తుందే? వాడిని ఏమైనా చేశారా? ఎక్కడైనా వచ్చిందా ప్రెస్లో? ఎక్కడైనా ప్రెస్లో వచ్చిందే? అట్టవాడిని తీసుకొచ్చి ఇదిరా చేస్తే జనానికి వస్తుంది. ఆ రోజు చూసావు కదా ఎంత ఘోరంగా, ఎంత ఇద్దరే వీళ్ళు 4 వాళ్ళిద్దరే దాబా ఇచ్చింది. ప్రజల్లో ఏమైందంటే అట్లాంటివి బాగా ఇమోషన్స్ రైజ్ అవుతున్నాయి తప్ప వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే, మనకెందుకు లేనటువంటి వ్యవస్థ కాదు. టిట్ ఫర్ టాట్ కావాలంటారు. అసలు జనంలో కావాల్సింది కోరుకుంటున్నారయ్యా నీకు. మనం అంటాం కాదు, మనం ఏంది, నాకు 83 ఏళ్ళు, నేనేం కోరుకుంటా ఈ రోజు వయసులో. ప్రజాభిప్రాయం ఏంటంటే ప్రజలు ఎక్కడికి పోయినా కూడా మాట్లాడుతున్నారు, ఏంది ప్రభుత్వం ఏం చేయలేకపోతా ఉంది అది ఇది అంటున్నారు సహజంగా. కాకపోతే ఏంటంటే ఈ వాయిస్ ఎవరు పోయి చెప్పరు అక్కడికి. ఎమ్మెల్యేలు కానీ ఇది కానీ వీళ్ళంతా పోయి ఈ వాయిస్ అక్కడికి చేరదు. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్కి కానీ ఈ అనుకునేది చేరదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎందుకు చూస్తారు?
ఇప్పుడు వాళ్ళకి అవసరం ఏముంది? ఇవన్నీ ఒక ఎత్తు సార్. అసలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, మళ్ళీ రోడ్డు మీదకి వస్తాను, యుద్ధం చేస్తాను, నేను ఒక కాక్రోచ్ నే ఆంధ్రప్రదేశ్ కి అంటున్నాడు కదా మరి ఆయన. అనాలయ్యా, అనకపోతే వాడి కేడర్ నిలవదు. వాడు అనకపోతే నాయకుడనేవాడు కర్ర తీసుకోకపోతే ముందుండకపోతే కేడర్ ఉండదు. అందుకని నాయకుడు అనేవాడు తెగబడాలి. ఇప్పుడు వ్యవస్థలు అంతే, నాయకుడు అనేవాడు తెగబడాలి. మొన్న కూడా ఏంది, పవన్ కళ్యాణ్ అనేవాడు తెగబడితేనే అంతకుముందు చూడు మొన్న పవన్ కళ్యాణ్ వాడు నిలబడితేనే ఏమి ఈ ఊపు వచ్చింది. అంతకుముందు ఎక్కడిది? అదే తెగింపు కావాలంట. పవన్ కళ్యాణ్ అనేవాడు వాడు ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ కూడా మరి ఎందుకో కూడా చాలా స్తబ్దతగా ఉంటున్నాడు. మరి ఎందుకయిందో ఏమిటో కానీ చెప్పుంటారులే. ఎందుకు తర్వాత చూద్దాం, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా. ఎట్లా ఉంటుందంటే మనం డెవలప్ చేసుకుంటా పోదాం, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఎవరిని అప్పుడు చూద్దాం అనేటువంటి మనస్తత్వంలో ఉన్నారు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక టైం ఉంది కదా. ఇప్పుడు అరెస్టులు చేసి జైలు వేయటం, కరప్ట్ పట్టుకోవడం పెద్ద టైం కదా. ఇప్పుడేం చేసుకోవచ్చు కదా, తప్పు చేసినండి ఎప్పుడైనా బొక్కలేయచ్చు అనేటువంటి మనస్తత్వంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయనుకుంటాను. కాకపోతే ప్రజల్లో ఏంటంటే ఆవేశం, అట్లా మాట్లాడుతున్నాడు నాని. హోమ్ మినిస్టర్ని మాట్లాడాడంటే నేను హోమ్ మినిస్టర్ అంటే ఏం చేయలేరు అంతే కదా. హోమ్ మినిస్టర్ ఆల్ పవర్ఫుల్ హోమ్ మినిస్టరా? ఇమీడియట్ గా వాళ్ళైతే ఏం చేసుకొచ్చేవాళ్ళు, ఇమీడియట్ గా తీసుకొచ్చి పబ్లిక్ గుడ్డ తీసుకొచ్చి బాధేవాళ్ళ లేదా? ఇప్పుడు ఆ గవర్నమెంట్ గొప్పదంటారా, ప్రజలు ఈ గవర్నమెంట్ గొప్పదంటారా? ఏది గొప్పదంటారు? అదే గొప్పదంటారు. వాడే పవర్ఫుల్. అర్థమైంది నీకు? ఓకే, థ్యాంక్ యూ.